హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, ఈ వీడియో ఏంటంటే అత్త సావిత్రమ్మ పార్ట్ 3. మరి అత్త సావిత్రమ్మ పార్ట్ 3లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. నా ఫోను గీనే ఎన్నో పెట్టినా కదా, దొరుకుతలేదు. అమ్మ మంగమ్మ గీనే అన్నది కదా, కనబడితే ఏదో ఒక పని చెప్తుంది. సపరేక పోతా, ఫోన్ వద్దు మన్నద్దు. జుగ్గునా జుగ్గునా పిలుతా ఉంటే పోతావేందే? అమ్మ, ఈ మంగమ్మకు అన్ని వినబడతాయి, అన్ని కనబడతాయి. వచ్చినవానే? వచ్చినా అమ్మా, వచ్చినా. ఏం చేస్తానవే? ఏం లేదమ్మా, నా ఫోను దొరుకుతలేదైతే ఈ రూమ్లో ఉన్నదా అని చూడడానికి వచ్చిన. మరి వచ్చి రానట్టే ఏ పడుతుంది మెల్లగా? నేను పిలిచి తినబడతలేదా నీకు? వినబడితే ఎందుకు రాను? నేను గదే మతిలో ఉన్నా. ఫోన్ ఏడుంది అని ఎత్తుక్కుంటా. అదా ఇక్కడ కూర్చొని కాళ్ళొత్తు. కూర పొయ్యి మీద పెట్టినా మారుతాంది అని ఏమనరాదు ఇప్పుడు నీకు? ఎందుకని రాదు? వంటలు చేసినావు, తిన్నాం, పంట అన్నాం. ఇప్పుడేమంటావే? మీరు తిని పంట అయిపోయినా అమ్మ, నేను తినద్దా పండద్దా? నువ్వు తినంగా నేను మా చూసిన. మరి పండద్దా? రెస్ట్ తీసుకుంటానే కదా మళ్ళీ సాయంత్రికి వేస్తుంది వంట. వండవు, ఒక 10 నిమిషాలు ఒత్తిపో. ఎప్పుడు చూడు కాళ్ళొత్తు ఎళ్ళొత్తు అనుకుంటా. కొంచెం మెల్లగొత్తే నొత్తన్నాయి. అయినా నువ్వేం పనిగడ చేసినావమ్మా? నీ కాళ్ళు ఎందుకు గుంజుతాన్నాయి? ఏం పనిగడ చేస్తలేను కాబట్టి గుంజుతానే. ఏం పనిగడ వేయకపోతే కూడా గుంజుతాయా? మరి కాళ్ళకు ఎక్సర్సైజ్ లేక ఏం లేక గుంజుతున్నాయి. మరి తిన్నాక ఓ 4 అడుగులు అటు ఇటు వేస్తేంది? ఎప్పుడు ఇంట్లోనే అల్లకిళ్ళకి తిరుగుతావు కానీ ఇంటి చుట్టూ ఒకసారి తిరుగు. ఇప్పుడు శాత కాదే. మళ్ళా లేచినాక ఏమన్నా స్నాక్స్ చేసి పెడతావు కదా, స్నాక్స్ తిన్నాక తిరుగుతుంది చాయ్ తాగి. నాకు ఊకే గుర్తు చేయకమ్మా. ఏం గుర్తు చేయద్దే? ఇప్పటిదాకా వంటలు చేసి అలసిపోయినా. గొడసేపు అట్లా ఫోన్ చూసుకుంటా రిలాక్స్ అవుతా. మళ్ళా సాయంత్రం అవి ఇవి అని ఇప్పుడే వంటలు గుర్తు చేయకు నాకు, చెప్తాను. అబ్బో, నీకు బాగానే ఉన్నదేమే. అవును, మరి నేను కొన్ని కండిషన్లు పెట్టే ఇంట్లో 1 మంత్స్ లెక్క జాయిన్ అయినా, అర్థమవుతుందా? ఏం కండిషన్లు పెట్టినావు చెప్పే? అవన్నీ ఎప్పుడు నాతోటి కాదు. నీ ప్రింట్అవుట్లు జిరాక్స్ తీసి పెట్టుకున్నా, ఇమంటే ఇస్తా. ఇప్పుడు కదా అంతే వద్ద అవుతాడే. నీకేం గుర్తుంటే కదా చెప్పు. మీకు చదువు రాదు కదా? దొంగమ్మ కబుది నాకు చదువు రాదనే వాళ్ళు చెప్పిండ నీకు? బర్రది సావిత్రి చెప్పినట్టున్నది అనే. సుగుణ ఏందమ్మా ఊకే నాకు చదువు రాదు అంటావేందే? వాళ్ళు చెప్పిండే నీకు చదువు రాదని? ఒకళ్ళు చెప్పన్నా అమ్మా, నిన్ను చూస్తే తెలుస్తలేదా? చదువు రాదంటావేందే? నేను పాస్ అయినా తెలుసా పిత్తు? 5th క్లాస్ పాస్ అయ్యి 10 సార్లు విత్తినావు. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్తావు? నువ్వేం చదివినవే? నేను డిగ్రీ చదివిన. డిగ్రీ అయిందా? డిగ్రీ చదివి నువ్వేం చెప్తావు అంటే నాకు ఆలోచిస్తాను. 5th పాస్ అయి నేనేం చేసినా అంటే ఇక్కడ మంచిగా వన్న రంగరంగా నీతోటి కాళ్ళు ఒత్తించుకుంటాను. చదువు కాదే ఇంపార్టెంట్ ఇక్కడ, టాలెంట్ ఇంపార్టెంట్. అబ్బో, మీ టాలెంట్ తోటి ఏం సంపాదించిండ్రో ఏం చేసిండ్రో. మరి ఏం చేసినేంది? మంచిగా నా టాలెంట్ తోటి నా మొగుడిని ఎలగొట్టిన, నా అన్నింట్లో ఉన్నా రంగరంగ అనుభవించుతాను. ఉన్నన్ని రోజులు అన్ననేది అత్తడా ఇక? మరి నీ పన్న ఏమున్నది కానీ ఈ సంగతి ఏందా? మరి పెళ్ళి లేదు, పేటాకులు లేవు, ఎన్ని రోజులు ఉంటావు ఇట్లా? అత్త ఎప్పుడు చస్తుందా అని చూస్తాన్నా. ఓడి అమ్మ, అత్త చచ్చుడు ఎందుకే? మా అత్త చస్తేనే కదా మా బావ నాకు ఇచ్చి పెళ్ళి చేస్తారు. దానికి ఏం పుట్టిందే? దానికి ఇష్టం లేదా? మరి ఇష్టం లేదట. మా బావగాడేమో మా అత్త ఒప్పుకొని చేసుకోడట. అది చచ్చిందనుకో పీడ పోతుంది. నువ్వు ఇంకోళ్ళు నన్ను వేసుకోవచ్చు కానీ గవాన్ని ఎందుకు పట్టినావు? నీకేం తెలుసమ్మా, చిన్నప్పటి నుంచి నా బావను లవ్ చేసిన. అబ్బో, నువ్వు పోతే ఎట్లనో ఏమో నాకు. మళ్ళీ ఇంకోటి వచ్చేది ఎట్లా చూసుకుంటుందో ఏమో నన్ను. మీ అత్త చచ్చిపోయి నీకు పెళ్ళై నువ్వు పోతే నాకు గోసనే ఉన్నది కానీ నేనెటు పోతామ్మా? నేను ఎటు పోని ఇన్నే ఉంటా. మా వాడిని కూడా ఈడికే తీసుకొచ్చి సార్ని అడిగి ఏదైనా పనులు పెట్టిస్తా, అయిపోయా. నాకే బేఫికర్ అన్నట్టు. పెళ్ళైనాక నన్ను మాత్రం అది ఇదేం సతాయించొద్దమ్మా, ముందే చెప్తాన్నా. ఏం సతాయించతీయే? ఇంత మంచిగా కమ్మగా వంట చేస్తే చాలు. అప్పుడో ఇప్పుడో గిట్ట కాళ్ళు తిట్టి వంట అయిపోయాయి. అవును విను,
1 మంత్ నుంచి చూస్తున్నాను. డాడీ ఏంటి లేట్గా వస్తున్నాడు రోజు? వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతారు మమ్మీ. అందరూ కాసేపు మాట్లాడుకొని వస్తున్నారు. ఏం మాటలంట? ఇంటికి వచ్చాక ఇవన్నీ అవసరమా తనకి? ఏమైంది మమ్మీ ఇప్పుడు? కొంచెం రిలాక్స్ అవుతారంతే. ఫ్రెండ్స్తో అన్నీ షేర్ చేసుకుంటారు. అదే కదరా నా బాధ. ఇంట్లో విషయాలన్నీ బయటికి చెప్తారు. మన ప్రెస్టేజ్ అంతా డ్యామేజ్ కాదు? మామ్, ఏమైంది మనకిప్పుడు? అంతగా చెప్పకూడని విషయాలు ఏమైనా ఉన్నాయా మన ఇంట్లో? చిల్ మామ్, మరీ అంతగా ఆలోచించకు. రిలాక్స్ అవ్వు. అయినా ఈ ఏజ్లో ఫ్రెండ్స్ ఏంటి? మామ్, నువ్వు మాత్రం నీ ఫ్రెండ్స్తో చిల్ అవుతావు, డాడీ అవ్వద్దా? నేను వేరు, మీ డాడీ వేరు. నేను ఖాళీగా ఉంటాను కాబట్టి ఫ్రెండ్స్ గ్రూప్ని తయారు చేసుకున్నాను. మీ డాడీకి ఆఫీస్లో పని లేదా? ఆఫీస్ వర్క్ అయిపోయాకే కదా మామ్. ఆయన ఎన్ని రోజులను కష్టపడతాడు డాడీ. నేనున్నానుగా ఆఫీస్ చూసుకోవడానికి. మరీ అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దమ్మా. డాడీకి అసలే హెల్త్ బాగుండట్లేదు. నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా విను? మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచే తన హెల్త్ అంతా పాడైపోయింది. విద్య, అప్పుడే వచ్చేసావా? మమ్మీ, ఏంటి విద్దు? నీకేం చెప్పాను? అన్నయ్యని అడుగుమని చెప్పాను కదా, అడిగావా? అవునరా విను. ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయా? ఏ అమ్మాయి? అప్పుడే మర్చిపోయినావా అన్నయ్య? ఏంటి విద్దు, దేని గురించి మాట్లాడుతున్నావు? ప్రొద్దున జరిగిన విషయం గురించి. ప్రొద్దున? ప్రొద్దున విద్యయే కార్ డ్రైవింగ్ చేసిందంట కదా? అవునమ్మా, కొంచెం అయితే ఒక ముసలతనం. చచ్చుండేవాడా? మామ్, కాళ్ళు చేతులు విరిగాయా? లేదమ్మా, కొంచెం అయితే విరిగిపోయి ఉండేవి అంటున్నాను. ఏం కాలేదు కదా? ఉహుం. మరెందుకురా విద్దు మీద అలా రియాక్ట్ అయ్యావు? నా ప్లేస్లో నువ్వున్నా అలాగే చేసేదాన్ని మమ్మీ. నేను వద్దని ఎంత చెప్పినా డ్రైవ్ చేసింది. కార్లో కూడా ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చానో తనకి. ఎంత హార్ష్గా డ్రైవ్ చేసిందో తెలుసా? ఆ ముసలతను కాకుండా ఇంకెవరైనా డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ కేసు వేసేవాడు. పోలీస్ కేసు వేస్తే ఏమవుతుంది? నాకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది కదా అన్నయ్య. నిన్ను, ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినోడిని, ఈ ఇద్దరిని జైల్లో వేస్తారు. అర్థమవుతుందా? ఏదో చెప్పాలని చెప్పక అన్నయ్య. భయపెడుతున్నావా మమ్మల్ని? అసలు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుందే అందుకు. ఎవరిని పడితే వాళ్ళని గుద్దేయడానికా? విను, ఏంటా మాటలు? మరేంటి మామ్, ఇంత నెగ్లిజెన్స్ ఏంటి తనకి? రేపు ప్రొద్దున ఇంకేదైనా జరిగితే? ఏం జరగలేదు కదరా, ఎందుకంతగా రియాక్ట్ అవుతున్నావు? మళ్ళీ అదే మాట. మమ్మీ, అతనికి కాదు, మన విద్యుకి ఏమైనా జరిగితే? ఏంట్రా ఆ మాటలు? అందుకే అమ్మా, జాగ్రత్తగా ఉండాలి మనం. ఆయన అసలు దీనికి డ్రైవింగే రాదు. డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఇచ్చాడు అతను? ఇది మోసం అసలు. అన్నయ్య, నువ్వు నా గురించి ఇట్లాంటి మాటలు మాట్లాడక చెప్తున్నా. ప్రొద్దున అమ్మాయి ముందట ఎంత ఓవర్ యాక్షన్ చేసినావు, నా పరువు తీసినావు. అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియదు నాకు, ఏంటో తెలీదు. చూసావా మమ్మీ, ముక్కు మొహం తెలియని వాళ్ళ ముందట నా పరువు తీసేశాడు. కామాన్ విద్య, నా కోపం తెప్పించకు. ఈరోజంతా కాలేజ్ బంక్ కొట్టావు. వెళ్ళి చదువుకోపో. నేను చదువుకోను. చదువుకోకపోతే ఫెయిల్ అవుతావు. నేనేం ఫెయిల్ అవ్వను. మమ్మీ మేనేజ్ చేస్తుంది. 80 to 90% వచ్చేలా సర్టిఫికేట్స్ కూడా తీసుకొస్తుంది. ఏంటి మమ్మీ ఇలా తయారు చేసావు? డ్రైవింగ్ లైసెన్స్, సర్టిఫికెట్స్, ఇలా ఏది పడితే అది తనకు నచ్చినట్టు చేయిస్తావా? అది నా చిన్న కూతురురా, ఒక్కగానొక్క కూతురు. అది ఎలా అంటే అలా చేయడమే. నువ్వు దీని బతుకు, దీనికంటే నేనైనా ఏమున్నా కదా, ఫిఫ్త్ పాస్ అయినా ఇది అన్ని ఫెయిల్ అవ్వకుంటా ఉంటే పైసలు ఇచ్చి కొనుకొస్తుందా ఇది తల్లి? ఓ తల్లి సావిత్రమ్మ, నా అన్నగాని పైసా అంతా గిట్లనే ఖర్చు చేస్తావే. ఎన్ని లక్షలు పోసైనా సరే అది అడిగిందే ఇస్తాను. అర్థమైందా అన్నయ్య? అయినా లచ్చలు లచ్చలు పోసి ఇక సర్టిఫికెట్లు తెచ్చుకొని ఏం చేసుకుంటావు? ఏమన్నా ఉద్యోగం చేస్తావా, సద్యోగం చేస్తావా? ఏమన్నా మూలకు వారసులేనే, అట్టిగా పైసలు బొక్క. అల్లుడు మా అన్న లెక్కనే అన్నీ కరెక్ట్ చెప్తాడు. ఇక్కడ నా కూతుర్ని అనే హక్కు ఎవరికి లేదు, చెప్తున్నాను. చెల్లె మీద గంత ప్రేమానికి అది ఏడ తప్పులాలు ఇరుక్కుంటుందో అని గంత బాధపడతాడు. ఈ తల్లికైతే ఏమీ లేదు. హలో మంగత్త, నేను ఎందులో ఇరుక్కున్నా నన్ను బయటకు తీయడానికి మా అమ్మ రెడీగా ఉంటుంది ఎప్పటికీ. అర్థమవుతుందా? తప్పులు చేస్తాను, బయటకు వస్తాను. ఎందుకలా చిన్నపిల్లలతో మాటలు పడుతూ ఉంటావు ఎప్పుడు? ఒక మూల కూర్చొని కృష్ణారామ అనుకోవచ్చు కదా. నువ్వు నాకంటే పెద్ద ముసల్దాని, మరి 5 ఏళ్ళు పెద్ద నువ్వు నాకంటే. నువ్వు కృష్ణారామ అనుకుంటా కూర్చోవచ్చు కానీ నేనెందుకు కూర్చోవాలి? నాకు పని పాట లేదని చెప్పానా? ఏం పాట మునిగింది, ఏం పని మునిగింది? మంచిగా సినిమాలు చూసుకుంటా, నాటకాలు ఆడుకుంటా, లాటపాటలా. ఇంట్లో అందరికీ ఎక్స్ట్రాలు బాగా అవుతున్నాయి మమ్మీ.
ఈ కర్రదానికి ఎసొంటి మొగుడు వస్తాడో చూస్తావు కదా నేను. ఇప్పుడేమో బాగా ఎగురుతాను. ఆడచ్చి నిన్ను వీపులా తన్నులు తన్నాలే, అప్పుడే దీని వీపు సాఫ్ అవుతుంది. నాకు రోజు మొత్తంలా నచ్చిన పని ఏందంటే గీడ కూసోని మీతోటి ముచ్చట్లు పెట్టుడు. కరెక్ట్ చెప్పినావు శంకరయ్య, నాకు కూడా గదే. రోజు ఎప్పుడు సాయంత్రం అవుతుందో, ఎప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడదామా అని ఉంటుంది నాకైతే. అయినా మనమేందో గిడగి పార్కులకు వచ్చి కూర్చున్నాడేందో, దోస్తుల మౌడేందో. ఏం సంగతులు, ఇవాళ రోజు ఎట్లా గడిచింది? ఆవు శంకరయ్య, మీ కొడుకుది ఏమైంది? ఏంటిది ఏమైంది? అలా కొడుకు కోడలు బాగా కొట్లాడుతాండట, విడాకులు తీసుకుందామని అనుకుంటాండట. ఏం రోగమో ఏమో ఇప్పటోళ్లకు, ఏమైనా విడాకులు అంటారు. ఇంకా పెద్దగా ఏం కాలేదు సమస్య గాని, ఇక బంధువులు వాళ్ళు వీళ్ళు చెప్పడానికి చూస్తాండ్రు. ఏం చేస్తారో ఇక, మరి కోర్టుకు పోతారో ఏం చేస్తారో. కానీ ఎన్నేళ్ళని భరించుడు. ఒకరికొకరు ఇష్టం లేనప్పుడు ఇట్లా తీసుకున్నదే నయం, లేకపోతే జీవితాంతం చావాలి ఒకళ్ళే పట్టుకొని. గట్లంటేంది నారాయణ సార్? ఎవరన్నా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటారు కానీ గట్లా విడిపోవాలని కోరుకున్నాడేంది? నేను కోరుకున్నాడు ఎందుకు కోరుకుంటా కానీ మాట చెప్తానా, ఇప్పుడు నా పెండ్లామే ఉన్నది. ఏండ్ల నుంచి నన్ను టార్చర్ చేస్తుంది. నేను చచ్చేదాకా నా బతుకు గింతే, ఏడ్చుకుంటానే సత్తా. అయ్యో గట్లెందుకు అంటారు? మరి గంతే కదా, నా బతుకు గింతే ఇక. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం సమస్య ఉన్నదో ఎందుకు? కలిసి భరించే కంటే విడిపోయి సంతోషంగా ఉన్నది నయం కదా. నాయమో కాదో తెలియదు కానీ అట్టిగా పిల్లల్ని అన్యాయం చేసినట్టు అవుతుంది. అవు, అదైతే కరెక్టే. వీళ్ళు కలిసి ఉండని విడిపోని వాళ్ళు వద్దంటారు కానీ పిల్లలకు అమ్మో దగ్గర నాన్నో దగ్గర ఉంటే వాళ్ళకి ఎట్లుంటుంది? ఇక భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉన్న కాడ పిల్లలు బాగానే అభివృద్ధి చెందుతాండ్రా ఇక. అది నిజమే, ఎక్కడ నడిచేటి గడ నడుతున్నాయి. గట్ల కాదు సార్. ఇగో మీరు సార్ అంటే మాత్రం నేను ఇంకోసారి ఇక్కడికి రాని చెప్తాను. శంకరయ్య, సార్ అంటావా నువ్వు కూడా? నేను రేపటి నుంచి రానిగా. ఏ సరే తినారాయన, గిట్లనే పిలుచుకుందాం తీ. ఇక సారు బూరానుడు ఎందుకు, మనం దోస్తులం కానీ అవుతుంది. ఇక ఈ విజయ్ కొంచెం చిన్నోడు కాబట్టి ఇక మరి ఏమని పిలుస్తాడో నాకు తెలియదు. విజయ్ లేదు, ఎవరు లేరు. ఎవరైనా పేర్లు పెట్టి పిలుచుకున్నాడే అంతే. మనం దోస్తులం, దోస్తులు లెక్క ఉండాలి. ఏమంటావు విజయ్? సరే, ఇక మీరు ఏదంటే కదే. విజయ్కి అయితే ఏ సమస్య లేదు కదా విజయ్? భార్య పిల్లలు అందరు సంతోషంగా ఉంటారు. కోట్లాటలు ఉండయి, ఏముండయి, ప్రశాంతంగా ఉంటారు. నీకేం తెలుసు నారాయణ నా పెండ్లాం సంగతి? ఓ చదువుతుంది రోజు పొద్దుగా లేచిన కానించి రాత్రి దాకా. కానీ కొట్లాట అయితే పెట్టుకోదు కదా. ఇక కొట్లాట పెట్టుకున్నట్టే ఉంటుంది దాని చదువు. పొద్దుగాల నుంచి రాత్రి దాకా ఏదో ఒక సమస్య, ఏదో ఒక సమస్య. సమస్య మీద గంట సేపు స్పీచ్ ఇస్తుంది నాకు. నీకు నవ్వులాటనే కానీ ఇన్నోళ్ళకు తెలుస్తుంది, పడ్డోళ్ళకు తెలుస్తుంది. అయినా అదేమంత పెద్ద సమస్య కాదు. ఆడోళ్ళందరూ పెళ్ళాళ్ళందరూ గట్లే చదువుతారు. మరి మీదే పెద్ద సమస్యనా ఇక? ఈ భార్య కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది, నీకు అన్ని లిమిట్స్ పెడుతుంది. ఈ భార్యనేమో కోడలతోటి కొట్లాట. నీతోటైతే మంచిగానే ఉంటుంది కదా శంకరయ్య? ఏం మంచిగా ఏం చెడపాటు, అందరి పెళ్ళాలు గట్లే ఉంటాను ఇవాళ రేపు. పాతకాలం లెక్క ఆనిమని ఉంటానరా? ఆనిమని వాళ్ళు ఎందుకుంటారు? మా నన్నే అనగబెడతారు. అయ్యో తాత, దెబ్బలేమైనా తాకాయా? ఏంటిది అసలు? ఎప్పుడు ఏ అమ్మాయి వంక నేను చూడలేదు. ఎంతో మంది నా వెంట పడ్డారు, ఎవరిని కేర్ చేయలేదు. ఈ అమ్మాయి ఏంటి నాకు ఇంత స్పెషల్గా అనిపిస్తోంది? ఊరికే గుర్తొస్తోంది. కనీసం తన పేరేంటని కూడా అడగలేదు. మర్చిపోయాను అనుకున్నానా, మళ్ళీ గుర్తు చేసింది విద్దు. ఆ అమ్మాయి ఇంకోసారి కలిస్తే బాగుండు. ఏ చందమామ, నీ పేరేంటి? నువ్వెక్కడుంటావు? ఏం చేస్తుంటావు? మళ్ళీ నాకు కనిపిస్తావా? నాకు కాబోయే భార్య కూడా అలాగే ఉంటే ఎంత బాగుంటుందో. నువ్వెందుకు వచ్చినవే నానమ్మ? నేను గిడ వందామని వచ్చిన. ఏమవుతుంది? ఇవాళ నేను నీ పక్కకే వంట. అవసరం లేదు, అమ్మనే వంటది నా పక్కకు. ఏం చేస్తుంది అమ్మ? ఇంకా వస్తలేదు. ఎప్పుడు అమ్మ కొంగు పట్టుకునే తిరుగుతావే. పెండ్లీడికి వచ్చినావు, పెండ్లి చేసుకోవాలి ఇక. అర్థమైందా? అప్పట్లెక్కుంటే నీకు ఇప్పుడే నలుగురు ఉడుదురు. ఇంకా అమ్మ అమ్మ అని అమ్మ తోక పట్టుకొని తిరుగుతున్నావు. పోవే, నేను మంచిగా వరుసుకున్నా.
నువ్వు రాకిన్లకు ఆ కొడుక్కి చెప్తావు నన్నే రాకంటావే, ఇది నా ఇల్లు. నీళ్ళైతే నీళ్ళే, ఇది నా బెడ్డు. నేను ఇళ్ళనే చదువుకుంటా, ఇళ్ళనే వండుకుంటా, నీటి ఉంచుకుంటా. నువ్వు వచ్చి అంత అంగడంగడి వేయకు. నేనేం చేస్తానే, ఇప్పుడు వంట తెల్లారు లేచిపోతా అంతే. ఓ నాన్న, మా అమ్మ వస్తుంది, నేను అమ్మ దగ్గరనే వంట. ఏం చేస్తుంది అమ్మ ఇంకా? ఏం చేస్తాంది, ఏందో గిర్రమని తిప్పుతాంది గిర్ని. నేను గిట్లా వంటనో లేదో ఇట్లా కన్ను అంటుకుంటుంది, చాలు చేస్తుంది ఏదో ఒకటి. అది నన్ను లేపన్నానే చేస్తుంది కానీ. నిన్ను లేపాలని చేస్తుంది. అన్ని పనులు చేయకపోతే మనకు తిండి ఎట్లా పోతుంది నానమ్మ కడుపులకి? రేపటి కోసం ఏం చేస్తుందో. ఆగో, గీమేం చేస్తుంది గిడ? బట్టలు వరిసినా పంటివి, మళ్ళా లేచి గీడికి వచ్చినావా? నేను బిడ్డను సతాయించుకుంటా. ఓ ఇక నీకు అనుకున్నది బిడ్డ. ఓ మరి నాకే ఉన్నది బిడ్డ. నీకు ఒక్కడే ఒక కొడుకు. బిడ్డ ఉంటే తెలుస్తుండే. అమ్మ రావే, ఎంతసేపు? నేను తిప్పుతానవే గిర్ని. ఇడ్లీ పిండి గ్రైండర్ పట్టినా. ఇడ్లీ ఎత్తలేవు అంటివి కదా. గింతంత సాంబారు కూడా వేయే. ఉడుకుడికి ఇడ్లీలల్లా మంచిగా సాంబారు పచ్చడి 3 విసుకొని తింటే దీని అమ్మ దిగి రావాలి. 10 రకాలు చేస్తా. నాకేం పని పాడైంది? మళ్ళీ ఇడ్లీలు పుష్టిగా తిని సాయంత్రం తింటారా, మళ్ళీ మధ్యాహ్నం తినరా అంటే అట్టలేదు. అవన్నీ వేసినాక మధ్యాహ్నం మళ్ళీ వంట చేయాలి, మళ్ళీ 2 కూరలు తినాలి. గదే సాంబార్ వేసుకొని తింటారా, ఇంకో కూర వేస్తా అంటే అట్లా నడవది. మళ్ళీ 2 కూరలు చేయాలి, మళ్ళీ రాత్రికి మళ్ళీ రొట్టెలు చేయాలి. ఇక మరి ఇంటి ఇల్లాలంటే ఏమనుకుంటున్నావే, గవన్నీ వేయాలి. ఎవరన్నా ఏమన్నా సాయం చేస్తే ఏమనిపించదు. మొత్తం నేనే వేయాలంటే గిట్లనే ఉంటుంది. నీ బిడ్డను చేయమంటే కాదా మరి? అన్నీ నేర్పియాలిగా పనులు. రేపు పెళ్ళైతే గడ ఏం చేస్తుంది? వంటలు అన్నీ నేర్పు. పెళ్ళైనాక ఎట్లా చేస్తుంది? గీడ కూడా పనులు చెప్పన్నా? నేను చెప్పానా బిడ్డకు? అమ్మ పండుకుందని దావే, నిద్ర వస్తుంది. ఒక్కొక్క ఆడిది బీడీలు చేస్తుంది, పొలం పనులకు పోతుంది, కైకిలు పోతుంది, మిషన్లు కుడతారు, ఎన్ని ఎత్తారు. గీ సుకుమారం దానికి ఒక వంట చేస్తేనే సుకుమారిది అవుతుంది. నువ్వు బాగానే చేసినావా? బీడీలు మిషన్లు కుట్టుడు అన్నీ చేసినావా? ఆవు, అన్నీ చేసిన. మంచిది, నేను కూడా అన్నీ చేస్తాను. పోయిగా. పోకపోతే నీ దగ్గరుండి ముచ్చట పెడతానే. పో పండుకపో. అల్ల తెల్లారు లేచి ఇడ్లీలు తినాలి. పండుకపో. మూసలు మొకబది. వండేటప్పుడు కూడా ప్రశాంతంగా వండనీయది. ఏందే అమ్మా, రాత్రి వండేటప్పుడు కూడా కొట్లాటలు? చూడు బిడ్డ, ప్రశాంతంగా వండనీయది. ఇప్పుడు గిన్నె కచ్చుడు అవసరమా? నేను వస్తాను తెలిసే ఇళ్ళకి వస్తుంది నాతోటి తిట్లు తినాలని. అవ్వా, కాళ్ళు గుంజుకపోతానే. నేను వత్తుతా అమ్మా, నువ్వు వండుకో. అద్దు బిడ్డ, నువ్వు ఆడబిడ్డవు, నీతోటి నేను కాళ్ళు తెచ్చుకోవన్నా? ఆడబిడ్డ లేదు, మగ బిడ్డ లేదు, నువ్వు నా అమ్మవి. పండుకో అమ్మ, కాళ్ళు వత్తుతా. ఇప్పటికే బాగా లేట్ అయింది, పండు. మళ్ళీ రేపు కాలేజ్కి పోవాలన్నాడు. జై శ్రీరామ్. శ్రీరామచంద్ర ప్రభు. అమ్మా, నువ్వు నాన్నని ఎట్లా పెళ్లి చేసుకున్నావే? ఎట్లా పెళ్లి చేసుకున్నాడేందే? అందరు ఎట్లా పెళ్లి చేసుకుంటారో గట్లనే చేసుకున్నా. అంటే నువ్వు నాన్నని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? ప్రేమ లేదు, గీమ లేదు. గీ ముసల్దే నన్ను నిన్న చూసిందట ఫంక్షన్లో. వాళ్ళ అన్నను పంపింది, సంబంధం ఖాయం చేసుకున్నది. అంటే నాన్న చూడలే నిన్ను? చూసిండు, ఎందుకు చూడాడు? పెళ్లి సూపులకు వచ్చిండు. చూడండి, నచ్చందే చేసుకుంటాడా? చూసిండు, నచ్చిండు, పెళ్లి చేసుకున్నాడు. నీకు నచ్చిండా నాన్న? నచ్చిండు. ఇక మంచిగానే ఉండే. వాళ్ళు పెళ్లి చేసుకోమనగానే నువ్వు చేసుకున్నావా? అంతే ఇక. అప్పుడు గట్లనే ఉండే. మనిషి మంచోడు, గవర్నమెంట్ జాబ్ చేస్తాడని తొందరగా వేసేసిండ్రు. పెళ్లి కాకముందే నాన్నకు జాబ్ ఉండేనా? ఉండే, కానీ చిన్న జాబే. గవర్నమెంట్ జాబ్ అని ఇచ్చిండ్రు. నీకెవరు దొరుకుతారో, ఎట్లాంటి వాళ్ళు దొరుకుతారో. దేవుని దయ వల్ల మంచి సంబంధం వస్తే మంచిగా ఉంటావు జీవితాంతం. నీకెవరు రాసి పెట్టున్నారో ఏమో. ఎవరు రాసి పెట్టుంటే వాళ్ళే వస్తారా? అట్లా అంటారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అదేనా? ఎవరికి ఎవరో ఎప్పుడో ముడేసి పెడతాడట దేవుడు. నువ్వెవరిని ప్రేమించలేదా అమ్మా? ఎందుకే? గప్పుడు గవన్నీ ఉన్నాయా బిడ్డ? ప్రేమ దోమ అంటే చాలు నరికి పోగులు పెడతారు. అందుకే ప్రేమించలేదా? ఇక భయం ఉంటుండే. లేకపోతే ఇప్పుడు గవన్నీ ఎందుకే నీకు? పండు సపరేగా చెప్పమ్మా. ఏమో, ఎవరేమనకపోతే ఏం చేస్తుంటినో. అంటే నీకు ఎవరైనా నచ్చిండ్రావే? నీ మనసులో ఎవరైనా ఉండేనా? గట్ల కాదు కానీ
నేను చదువుకునేటప్పుడు కొందరు నా ఇంట పడ్డారు. అవునా? ఎవరే? ఎంతమంది ఉంటారు? ఒక 4-5. నువ్వు అందంగా ఉంటావు కదనే, 4-5 ఎంట పడ్డారా? ఏమో, వాళ్ళకి నేను నచ్చిన కావచ్చు. వాళ్ళని క్లాస్ అబ్బాయిలా? ఒకడు మా క్లాసోడే, ఒకడు నాకన్నా పెద్ద క్లాసు, ఇంకోడేమో మా ఇంటి ముందట సంధిలో ఉండేటోడు, ఇంకోడు మా ఇంటి పక్కింట్లోడు. వాళ్ళు నీకు ప్రపోజ్ చేసిండ్రానే. మా క్లాసోడు గులాబ్ పువ్వు పట్టుకొని వచ్చిండు. తీసుకున్నావా మరి నువ్వు? నేను అని చూసుడు కూడా చూడలే, సపరేట్గా పోయినా. అంతేనా? మళ్ళా రాలే నీకోసం? చెప్పినా కదనే, ఇక మనం పట్టించుకోకపోతే గంతే అన్నట్టు. మరి ఇంకా ఈ ఇంటి పక్కోడైతే ఇక తెల్లని దాకా పొద్దున్న దాకా ఆడ నిల్సొని చూసేటోడు నన్ను. ఎప్పుడు అదే పని. నీకెట్లా తెలిసే? బయటకు పోతే చాలు నన్నే చూసేటోడు ఆడ నిల్సొని. అప్పుడప్పుడు కిటికీల నుంచి చూద్దు. నేను కిటికీల నుంచి ఎప్పుడు చూసినా ఆడ నిల్సొని నా కోసం చూసేటోడు. నేను బయటకు రాగానే కొంచెం సేపు చూసిపోయేటోడు. నాకంత ఇబ్బంది అవుతుండే, బయట కోబుది కాకపోతుండే. ఇబ్బంది అవుతుండేనా? మంచిగా అనిపించకపోతుండేనా? మంచిగా అనిపిస్తుండే నన్ను గంత ఇష్టపడతాడా అని. కానీ బయటకు ఏమన్నా పని చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఆనే నిల్సొని చూసేటోడు. గది నచ్చకపోతుండే నాకు. ఆయన ఇంకేమన్నా ఉద్దేశంతో చూస్తే నిన్ను ఏ పాపం గట్లాంటోడు కాదే. నీకెట్లా తెలుసు? ఒకరోజు నేను అట్లనే ఇంట్లోనే ఉన్నా కావాలని బయటకే వెళ్ళలే. చూసిన వాడు నా కోసం ఎంతసేపు వెయిట్ చేస్తాడా అని. మొత్తం కాళ్ళు గుంజినా కూడా బయటనే నిల్సొని చూసుకుంటున్నాడే నా కోసం. ఎంతసేపు? ఎంతసేపట? పొద్దున్నుంచి రాత్రి దాకా. వామ్మో, గదేం పిసనే. నాకు ఇక పాపం అనిపించింది. ఓ రాత్రి మెల్ల బయటకు వెళ్ళిన. గట్లా పోతే అమ్మమ్మ ఏమనకపోతుండేనా నిన్ను? బయటకంటే ఏడికే, ఇంటి ముందట దండం మీద టవల్ ఆరేయడానికి పోయినా. ఆరేసినట్టు యాక్టింగ్ చేసిన. గప్పుడు చూసిండు నన్ను. చూసి ఇక నేను లోపలికి వెళ్ళంగానే మళ్ళీ కిటికీల నుంచి చూసేసరికి లోపలికి పోయిండు. గప్పుడు నాకు ఆయన మీద కొంచెం మంచి అభిప్రాయం ఏర్పడింది. అర్థమైంది నన్ను ఇష్టపడుతున్నాడు కావచ్చని. తర్వాత ఏం లేదు, రోజు చూసేదాన్ని కిటికీల నుంచి. నా కోసం ఆడ గంటలు గంటలు నిల్సొని ఎదురు చూస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుండే నాకు. మరైనా నేను ఎందుకు పెళ్లి చేసుకోలేవే? చాలిగా పండుకో, 11 అవుతుంది. అంత ఇష్టపడ్డాడు మరి అమ్మని ఎందుకు పెళ్లి చేసుకోలేడు? ఎవరిపైన ఆశలు పెట్టుకోవద్దేమో. కళ్ళు మూసుకొనని